జమిలీ ఎన్నికల వెనుక బీజేపీ కుట్రపూరితంగా వేరు దేశాన్ని కబలించే ప్రయత్నం అని కూడా ఒక మాట అన్నారు. నిజంగానే అంత తీవ్రత ఉన్నదా వాటి వెనుక? బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే బేసికల్గా బీజేపీ ఐడియాలజీ ఏంటిది అని అంటే పవర్ సెంటర్ ఒకే ఒకటి ఉండాలి. అప్పుడు దళిత బహుజనుల రాజకీయ సామాజిక అస్తిత్వం ఎట్లా ఉండవచ్చు? అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటిది ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీ. బ్రాహ్మణిజం ఎప్పుడు కూడా పవర్ని డిసెంట్రలైజ్ కావటాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ ఉద్దేశంతో, ఏ ఆధారంతో బ్రాహ్మణికల జెండా? బేసికల్గా బ్రాహ్మణిజానికి ఉండేటటువంటి సహజమైనటువంటి స్వభావం ఏంటిది అని అంటే ఒకే దేశము ఒకే ఎన్నిక అన్న దాని వెనుక చాలా లోతైన ఎజెండా ఉందని మీ ఉద్దేశం? లోతైన ఎజెండా ఏం లేదు, యాంటీ డెమోక్రటిక్ ప్లాన్ ఉన్నది అని అన్నారు. బీజేపీ పార్టీ ఫండమెంటల్ ఐడియాలజీ ఈజ్ ఎగెయినెస్ట్ టు ద డెమోక్రసీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్. ఒకానొక సందర్భంలో కేసీఆర్ ఒక మాట అన్నారు, రాజ్యాంగాన్ని మార్చే తప్పేమిటి అని అన్నారు. ఆయన మార్చడం తప్పు అని అనట్లేదు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల మౌలిక హక్కులను హరిస్తున్నదని మీ ఉద్దేశమా? బ్రాహ్మణుల యొక్క ప్రయోజనాలకు మాత్రమే అది పనిచేస్తుంది. దాని పుట్టుక లోపలనే ఆ డిఎన్ఏ ఉన్నది. మరి ప్రజలే కదా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు వేస్తారు, ప్రజలు మభ్యపెట్టబడతారు. నమస్తే. జమిలీ ఎన్నికలపైన చర్చ ప్రారంభమైంది మొదలు. బీజేపీయేతర పార్టీలు అనుమానాలను, భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. చాలా వైవిధ్యం ఉన్న ఇలాంటి భారత్ లాంటి దేశంలో ఒకేసారి ఎన్నికలు అసెంబ్లీకి, పార్లమెంటుకు సాధ్యమేనా అనే అంశం ఒకటి. రెండు, సాధ్యాసాధ్యాల విషయం ఎట్లా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది అని ఒక ఆర్గ్యుమెంట్ బలంగా వినబడుతుంది. నిజంగానే జమిలీ ఎన్నికల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? వీటి గురించి మాట్లాడితే మన దగ్గర స్కాలరు, దళిత్ బహుజన్ ఫిలాసఫరు సుదర్శన్ గారు మన దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జమిలీ ఎన్నికల వెనుక మొన్న కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో ఒక సభలో మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరితంగా వేరు దేశాన్ని కబలించే ప్రయత్నం అని కూడా ఒక మాట అన్నారు. నిజంగానే అంత తీవ్రత ఉన్నదా వాటి వెనుక? అంటే జనరల్గానే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే బేసికల్గా బీజేపీ ఐడియాలజీ ఏంటిది అని అంటే నేషన్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. జాతి ముందు వెనక అన్ని జాతే, ఇంకేది ఉండదు, పర్సన్ లేడు. సో లిబరలిజంకు ఉండే లక్షణం ఏంటిది అని అంటే మ్యాన్ ఈజ్ సెంట్రిక్, దేశమైనా సరే మనిషి కోసం అనేది. అయితే ఇక్కడ బీజేపీ ఐడియాలజీ ఏంటి అని అంటే దేశం కోసం మనిషి, మనిషి కోసం దేశం అనేది చర్చ అసలు ఉండదు. సో దట్ జనరల్గానే ఈ వరల్డ్ వైడ్గా ఈ నేషనలిజం గురించి మాట్లాడేటటువంటి రైటు లెఫ్ట్ ఎవరైనా కావచ్చు. సో ద నేషన్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్. సో అందులో భాగంగానే అంటే వాళ్ళ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు పవర్ సెంటర్స్ అనేటటువంటి మల్టిపుల్గా ఉండొద్దు. పవర్ సెంటర్ ఒకే ఒకటి ఉండాలి. అప్పుడు దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ టు ఇంప్లిమెంట్ దేర్ ఐడియాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్, సోషల్, కల్చరల్, ఎకనామిక్ యాజ్ వెల్. సో ఆ ఐడియాలజీలో నుంచి భాగంగా ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటి భావన వచ్చింది. సహజంగానే నేషనలిస్టులు ఫెడరల్ స్ట్రక్చర్స్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఇండియా పూర్తిగా అమెరికా లాంటి ఫెడరలు కాదు, ఇంగ్లాండ్ లాంటి కంప్లీటు సెంట్రలైజ్డ్ యూనియన్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు కాదు. ఇండియాకు ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. అంటే దెర్ ఈజ్ ఎ యూనియన్ క్యారెక్టర్ ఉన్నది, ఒక ఫెడరలిస్ట్ క్యారెక్టర్ ఉన్నది. అందుకనే దీన్ని మనం సెమీ ఫెడరల్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలి అని అంటే
అమెరికన్ ఫెడరలిజాన్ని యునైటెడ్ నేషన్స్ అని అంటాం, ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్కి ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటంటే ఒకసారి కలిసిన తర్వాత తిరిగి నువ్వు ఆ యునైటెడ్ నుంచి లేదా ఆ యూనిటీ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఎక్సెప్ట్ అంటే మనము కశ్మీర్ కేసు మినహాయించేస్తే బిఫోర్ అబాలిషన్ ఆఫ్ 370 ఆర్టికల్ ఈ దేశంలో ఒకసారి మెర్జ్ అయిన తర్వాత ఇంకెవరు కూడా దీని నుంచి పోవటానికి వీలు లేదు. అయితే ఈ టర్మ్ యూసేజ్ లోపలనే చాలా ప్రాబ్లం ఉన్నది. ఏంటిదంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అని అంటారు. 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ రేపు ఎలక్షన్ కాదు 1 అడ్మినిస్ట్రేషన్ కూడా రావచ్చు. దానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇక్కడ బేసికల్గా ఏంటిది అని అంటే అసలు నేషన్ ఒకటి ఉన్నదా అనేది ఒక చర్చ. అంటే ఈ విషయాన్ని చాలామంది మాట్లాడట్లేదు. అంటే పొలిటికల్గా యూ మే బీ కన్సిడర్డ్ యాజ్ ఎ నేషన్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ ఈజ్ ఇండియా ఏ నేషన్? దీని మీద భారత రాజ్యాంగ సభ లోపల చర్చ జరిగింది. అంబేద్కర్ హిమ్సెల్ఫ్ డిజగ్రీ విత్ ద ఐడెంటిటీ ఆఫ్ నేషన్. ఆయన ఏమంటాడంటే భారతదేశం నేషన్ కాదు, నేషన్ని మనం బిల్డ్ చేయాలి రాజ్యాంగాన్ని ఉపయోగించని అంటాడు. అయితే మనకు ప్రధానంగా సౌత్ ఇండియా నుంచి ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, పూలే లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు అని అంటే ఇది ఒక నేషన్ కాదు, ఇది దేశం అయితే కావచ్చు. అంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి పూలే లేడు కాబట్టి మనకు పెరియార్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఫ్రమ్ సౌత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ సైడ్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అని అంటే ఒక జాతికి అంటే నేషన్ అని అంటే ఇక్కడ దేశం అనే అర్థం లోపల తప్పుగా రాయొద్దు. ఇప్పుడు మన తెలుగు మీడియా లోపల ఒక దేశం ఒక ఎన్నిక అని అంటారు. నేషన్ అంటే దేశం అనే అర్థం కాదు, జాతి అని అర్థం. అంటే ఒక జాతి దేశం లోపల ఉన్నదా? ఒక జాతి లేనప్పుడు ఒక ఎన్నిక, ఒక ట్యాక్స్, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఎట్లా సాధ్యం అవుతుంది? సో అందుకనే ఇక్కడ 1 నేషన్ అనేటటువంటి దాన్ని దే ట్రయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ యాజ్ ఎ కంట్రీ. ఒక కంట్రీ, 1 కంట్రీ 1 ఎలక్షన్ అని అంటే బాగుంటుంది. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్నప్పుడు ఒక జాతిగా ఇంకా ఆవిర్భావం చెందలేదు ఇండియా. నేను ఇది నా మాటగా చెప్పట్లేదు, భారత రాజ్యాంగ సభ లోపల డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కరే దీనికి జాతికి ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు, ఇండియా ఈజ్ ఎ కంట్రీ అని చెప్పని అన్నారు. ఒక్క మాట, సహజంగానే జాతి అన్నప్పుడు జాతి నిర్వచనం ఏమిటి, దానికి ఉండే లక్షణాలు ఏమిటి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. జాతికి సంబంధించినటువంటిది ఏంటిది అని అంటే ఫస్ట్ డెఫినేషన్ కంటే కూడా జాతిలో ఏముంటుంది అనేది మనం అర్థం చేసుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక లింగ్విస్టిక్ డెఫినేషన్ ఇచ్చేది జాతికి సంబంధించి ఒకే రక్త సంబంధము, ఒకే రకమైనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఏకీకృత, తర్వాత వాళ్ళందరి మధ్యన కామన్ పాస్ట్ హిస్టరీ ఉండాలి అని అంటాడు. అందరికీ ఎవరినైతే నువ్వు జాతిగా సంబోధిస్తున్నావో, గుర్తిస్తున్నావో వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత అంతిమంగా ఏంటిది అని అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో జీవించే ప్రజలకు రక్త సంబంధము, చరిత్ర, ఒకే రకమైన సంస్కృతి, ఆచారాలు, మారల్స్తో పాటు మనమంతా ఒకటే అనే ఒక భావన ఉండాలి. అలా వన్నెస్ అనేటటువంటిది ఉండాలి. అంటే వన్నెస్ అనేటటువంటి దాన్ని ఎలక్షన్ ద్వారా క్రియేట్ చేయలేవు. అందుకనే నేషన్ అనేటటువంటి భావనని అంబేద్కర్ కూడా ఏమంటాడు అని అంటే ఇట్ ఈజ్ ఎ ఎమోషనల్ ఫీలింగ్ అని అంటాడు. ఇది ఒక ఎమోషన్ మాత్రమే, దీనికి ఒక రియాలిటీ అనేటటువంటి, రియాలిటీ అంటే కంట్రీ అనొచ్చు, రియాలిటీ అని అంటే స్టేట్ అనొచ్చు. అంటే పొలిటికల్ టర్మినాలజీ లోపల స్టేట్ అని అంటే ఇండియా స్టేట్. మనం ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లోపల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ని స్టేట్ అని వాడతాం. కానీ బ్రిటిష్ వాళ్ళు స్టేట్ అని పిలవలే, ప్రావిన్సెస్ అని పిలిచారు. సో మనము మన ఫ్లెక్సిబిలిటీ కోసం మనం వీటిని ఇప్పుడు మనం రాష్ట్రాలు అని పిలువబడుతున్నటువంటి వాటిని మనం స్టేట్ అని. కానీ పొలిటికల్ సోషల్ సైన్స్ డిస్కోర్స్ లోపల స్టేట్ అని అంటే కంట్రీ ఈజ్ ఎ స్టేట్. సో కాబట్టి ఇక్కడ నేషన్ ఏడ ఉన్నది? అసలు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారాలు, ఒకే మొరాలిటీ,
వన్నెస్ అనే ఒక ఫీలింగ్ ప్రజల లోపల ఉండాలి. వాళ్ళకు పూర్వపు చరిత్ర ఒకటే అయ్యి ఉండాలి. ఇది ఒక జాతికి సంబంధించింది. ఉమ్, ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం మనం. అమెరికా కొన్ని రాష్ట్రాల సమూహం, జర్మనీ కొన్ని రాష్ట్రాల సమూహం, వాషింగ్టన్ డీసీ ఉన్నాడు, బిస్మార్క్ ఉన్నాడు అక్కడ. మరి అవి రెండు జాతుల ఏమిటి? వాటిని ఏమన్నారు? అంటే యాక్చువల్గా జాతి అనేటటువంటిది అమెరికా లోపల కూడా ఏర్పడలేదు, అది కూడా పొలిటికలే. అందుకనే ఇక్కడ ఏమంటున్నామనంటే అమెరికా ఎందుకు కంప్లీట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నది, అది ఒకే జాతి కాదు కాబట్టే 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాలకు కేంద్రానికి ఉండేటటువంటి అధికారాల కంటే కూడా రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. రైట్. ఇండియా లోపలికి వచ్చినప్పుడు ఏంటిది అని అంటే ఇక్కడ అమెరికాతోటి పోలిస్తే 50 కాదు కొన్ని వందల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, జాతికి సంబంధించిన లక్షణాలు. భాషా వైవిధ్యాలు ఉన్నాయి, ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి, జియోగ్రఫికల్ వైవిధ్యాలు ఉన్నాయి, ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి, సోషల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి, రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంత వైవిధ్యం ఉండినటువంటి దేశం అమెరికా కాదు. కానీ ఆ ఉన్న కొద్ది వైవిధ్యాలని కూడా వాటినన్నిటినీ వాళ్ళ కామన్ అవసరాలు, అంటే ఈ 50 రాష్ట్రాలు అమెరికాలో ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఉండేటటువంటి కొన్ని కామన్ అవసరాలు, ప్రధానంగా ఒక కామన్ అవసరం చెప్తాను. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని అడ్మినిస్టర్ చేసుకోవడానికి వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యం కాదు. కాబట్టి ఒకే కామన్ గోల్ ఆబ్జెక్టివ్ ఉన్న వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చేసి అమెరికా అనే ఒక దేశంగా ఏర్పాటై ఈ రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉంటాయి అమెరికాలో, కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేటటువంటివి ఉండవు. కేంద్రం యొక్క అధికారాలు అనేటటువంటి దేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన దగ్గర అధికారం ఉంటుంది. మిగతా విషయాల లోపల కేంద్రానికి అధికారాలు ఉండవు, రాష్ట్రాలు మాత్రమే అత్యంత అధికారాలు కలిగినటువంటి అవి ఉంటాయి. రెసిడ్యువరీ పవర్స్ అని అంటాం. రెసిడ్యువరీ పవర్స్ ఇండియాలో మనము సెంటర్కి ఇస్తూ ఉంటాం ఇక్కడ, కానీ అమెరికాలో సెంటర్కి ఇయ్యరు, స్టేట్కి ఇస్తారు చాలా విషయాల లోపల. సో కాబట్టి అక్కడ ఒకటి ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ తీసుకుందామని కాదు. బేసికల్గా నేనేమంటానంటే అసలు ఈ వేసినటువంటి కమిషన్ లోపల 8 మంది సభ్యులు ఉన్నారు. 8 మందిలో ఒకరు హరీష్ సాల్వే అనేట ఆయనకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా కాన్స్టిట్యూషనల్ లా మీద ప్రొఫెషనలిజం అనేటటువంటిది లేదు. అందులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా పార్లమెంట్లో లాకు సంబంధించిన వ్యవహారాలు చూసే వాళ్ళు ఉండవచ్చు కాక, కానీ కాన్స్టిట్యూషనల్ లా ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళు అందులో లేరు. హరీష్ సాల్వే ఒక కాన్స్టిట్యూషనల్ లా మీద కొంత గ్రిప్ ఉన్నవాడు ఉన్న 8 మంది లోపల. అందుకనే వీళ్ళకు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఏంటిది అని అంటే ఆబ్జెక్టివ్స్, అంటే కేంద్ర ప్రభుత్వము జమిలీ ఎన్నికలు జరపడానికి అవసరమైనటువంటి ఫిజిబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, సాధ్యమా అసాధ్యమా, ఒకవేళ సాధ్యము అయితే లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓటర్ బిహేవియర్ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ దేశాన్ని నడపడానికి అవసరమైనటువంటి ఒక మెకానిజానికి సంబంధించిన సూచనలు సలహాలు మీరేమన్నా చేస్తారా అని చెప్పి దానికి అప్పగించింది. అయితే ఈ కమిషన్ సూచనలు ఫైనల్ కాదు. ఎందుకు కాదు అని అంటే ఇందులో ఉన్న వాళ్ళు ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఆ ఏరియా కాన్స్టిట్యూషనల్ లాకు సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి ఒకవేళ ఎక్స్పర్టైజ్ అయ్యి ఉన్నప్పటికీ ఆయన ఇచ్చే సూచనల మేరకు మాత్రమే దాన్ని ప్రభుత్వాలు అమలుపరచడం అనేటటువంటిది కుదరదు. ఇది జస్ట్ ఏంటిది అని అంటే ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పని వల్ల చేయటం వల్ల మంచిదా చెడ్డదా అనే ఒక జడ్జిమెంట్, అంటే మోరల్ జడ్జిమెంట్ని మాత్రమే ఇది ఇస్తున్నది. తర్వాత ఏం చేయాలి అని అంటే దీనికి సంబంధించి చేయాలనుకున్నప్పుడు టెక్నికల్ ఎక్స్పర్టైజెస్ని ఫాలో కావాలి. అప్పుడు ఏం చేయాలి? లా కమిషన్ సలహా తీసుకోవాలి. లా కమిషన్ నుంచి ఏం సలహా కోరుతారు అని అంటే భారత రాజ్యాంగం లోపల ఉండినటువంటి ఏ భాగాల్ని అమెండ్మెంట్ చేయాలి, ఆ అమెండ్మెంట్ చేయటానికి పార్లమెంటుకు ఎంత అధికారం ఉంటుంది, పార్లమెంటుకు ఉండేటటువంటి అధికారాల పరిమితి, పార్లమెంటుకు ఉండేటటువంటి అధికారాల యొక్క సమర్థత, వీటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ టెక్నికల్ లీగల్ ఎక్స్పర్టైజ్ని లా కమిషన్ నుంచి తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పార్లమెంటు పునాదిగా ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం క్యాబినెట్ ఒక బిల్లును తయారు చేస్తుంది దీని మీద. ఈ బిల్లు
కాన్స్టిట్యూషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్కు లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి నువ్వు పార్లమెంట్ లోపల బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత అది పాస్ అవ్వచ్చు కాకపోవచ్చు. అంటే ఒక్కొక్కసారి లీగల్ ప్రావిజన్ ఉన్నప్పటికీ పార్లమెంట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక్కొక్కసారి లీగల్ యాక్సెప్టెన్స్ ప్రావిజన్ లేకపోయినా సరే పార్లమెంట్ యాక్సెప్ట్ కూడా చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు. అంటే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కేవలం రికమెండేషన్స్ చేసింది, చేస్తే ఎట్లా ఉంటుంది, మంచిదా చెడా. కానీ లీగల్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇచ్చిన సూచన కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి దానికి ఒక అథెంటిక్ లీగల్ ఎక్స్పర్టైజ్ రికమెండేషన్స్ అనేది లా కమిషన్ చేయాలి. దాని మీద డిపెండ్ అయ్యి బిల్లును ప్రిపేర్ చేయాలి. బిల్లుని ఆ తర్వాత పార్లమెంట్ లోపల ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత అది అనుమతి పొందాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ కూడా తిరిగి సుప్రీంకోర్టుని సలహా కోరవచ్చు. ఎందుకు అనంటే గతం లోపల మనకు 2 సందర్భాల లోపల భారతదేశపు రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనంటే రాజ్యాంగపు యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదు అని అన్నది. రెండోసారి ఏం చెప్పింది, మౌలిక స్వరూపాన్ని కూడా మార్చొచ్చు అని. అది ఎప్పుడు చెప్పింది అంటే ప్రియాంబుల్కు అమెండ్మెంట్ చేస్తారు కాబట్టి ప్రియాంబుల్ అమెండ్మెంట్ చేస్తే మౌలిక స్వరూపం చేసినట్ట కాదా అనేటటువంటి చర్చ వచ్చింది. సో కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చేటప్పుడు అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు తల ఎత్తినప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కూడా ఒక న్యాయపరమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి అది 2 సందర్భాల లోపల ఒకసారి వ్యతిరేకంగా ఇచ్చింది, ఒకసారి అనుకూలంగా ఇచ్చింది. కాబట్టి రేపు కూడా వ్యతిరేకత ఉండొచ్చు, అనుకూలత ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. పెద్ద విషయం ఇక్కడ మనం ముందు మాట్లాడుకుంటున్న విషయము అంటే బీజేపీ ఇట్లా చేసుకుంటూ రావడం అంటే ఇది ఒక ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం జాతి అన్నారు. మనం అంటే బహుశా ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ, మీలాంటి వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకొని ఎట్లా బాగుంటుందో ఆలోచించేవారు అంటే ఇది బలహీనంగా ఉంది అని ఒక జాతిగా ఎమర్జ్ కాలేదనే విషయం తెలిసినప్పటికీ దీన్ని ఒక జాతిగా ఎమర్జ్ అయ్యే విధంగా ఆలోచన చేయొచ్చు కదా, బీజేపీ ఆ విధంగానే చేస్తున్నది అని అనుకోవచ్చు కదా. అంటే ఎన్నిక ద్వారా మాత్రమే ఒక జాతిని నిర్మిస్తాము అని చెప్పి ఏ సోషాలజిస్టు చెప్పలేదు, ఏ హిస్టోరియన్ చెప్పలేదు, ఏ పొలిటికల్ సైంటిస్ట్ చెప్పలేదు, ఏ ఫిలాసఫర్ చెప్పలేదు. నేనేమంటున్నానంటే ప్రయత్నం అనేది రేషనల్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. ఓకే, అంటే రేషనాలిటీ సైంటిఫిసిజం అనేటటువంటిది లేకుండా బుచ్చన్నకేదో దోషింది కాబట్టి నేను ఇది చేస్తాననేది కాదు. అంటే యాక్చువల్గా ఈ రామ్నాథ్ కోవింద్ కమిషన్ కూడా బహుశా ప్రపంచంలోని ఇతర దేశాలని ఎంతో కొంత స్టడీ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ జమిలీ ఎన్నిక జరగాలి అని వాదిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిది అని అంటే ఈ కంటిన్యూస్ ఎలక్షన్ మూలంగా దేశం లోపల ఉండినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీసు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సమయము వృధా అవుతుంది. రెండవది దీని మూలంగా విపరీతమైనటువంటి బడ్జెట్ అవుతుంది. అంటే ఎలక్షన్ బడ్జెట్ అనేటటువంటిది 1000 కోట్లకు వెళ్ళిపోతూ ఉంది. దీన్నంతా కంట్రోల్ చేసి దేశాన్ని అభివృద్ధి పదం లోపల నడపాలి అని అంటే మనం ఎన్నికల పైన జరుపుతున్నటువంటి ఖర్చుని తగ్గించుకోవాలి అనేటటువంటి విషయాన్ని చర్చకు పెడతా ఉన్నాం. అయితే ప్రధానంగా ఏంటిది అని అంటే ఇక్కడ ఒకవేళ అభివృద్ధి కోసము ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యం కోసము అభివృద్ధి అనేటటువంటి చర్చ. ఒకవేళ అభివృద్ధే కావాలి ఇంకా ఏది అక్కర్లేదు అని అనుకున్నప్పుడు డిక్టేటర్షిప్ తోటి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకుంటే మనం మొత్తం డెమోక్రటిక్ సిస్టమ్ని అంతా డెమాలిష్ చేస్తామా? అయితే ఇక్కడ బేసికల్గా ఏంది అని అంటే బీజేపీ ఐడియాలజీ ఏంటంటే ఇట్ ఈస్ ఎగెయినెస్ట్ టు పార్లమెంటేరియన్ డెమోక్రసీ. వాళ్ళకు డెమోక్రసీ మీద ఎట్టి పరిస్థితుల లోపల గౌరవం ఉండదు. అంటే వాళ్ళ వెబ్సైట్లో అక్కడ ఇక్కడ గాంధీయన్ సోషలిజం అని పెట్టుకుంటారు వాళ్ళు. అంటే నిజానికి అసలు వాళ్ళు సోషలిజంనే బిలీవ్ చేయరు, గాంధేయన్ సోషలిజం అని అంటారు. గాంధేయన్ సోషలిజం అంటే ఏంటిది అని అంటే ఒక దేశం కూడా ఉండొద్దు, గాంధీ లెక్క ప్రకారము దేశం అనేటటువంటిది ఉండొద్దు, రాష్ట్రాలు అనేటటువంటివి ఉండొద్దు, గ్రామాలే దేశము అని చెప్పాడు. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు దట్ నోషన్. బేసికల్గా
ఈ నేషనలిస్టులంతా కూడా పార్లమెంట్ని చాలా చులకన భావంతో, నీచమైన భావంతో చూస్తారు. పార్లమెంట్ అనేటటువంటిది టైం వేస్ట్ అంటాడు. ముస్సోలిని ఏమంటాడు అని అంటే, పార్లమెంటు ఒక పందుల దొడ్డి. ముస్సోలిని ఇటలీ పార్లమెంటు ఒక పందుల దొడ్డి. ఆయన జర్నీ కూడా సోషలిజం కాడనే స్టార్ట్ అవుతుంది. సో లేటర్ హీ బికేమ్ యాజ్ ఏ డిక్టేటర్, నేషనలిస్ట్గా మారుతాడు, అవతారం ఎత్తుతాడు. ఆయన ఏమంటాడంటే, పార్లమెంట్ లోపల అసలు ఇంత చర్చ ఎందుకు, టైం వేస్ట్ కదా ఇదంతా. ఇక్కడ ప్రతి ఒక్కడు ఉరికొచ్చి ఏం చేస్తాడు అంటే, వాని పాండిత్యం ప్రదర్శించుకోవడానికి, నేను ఇంటలెక్చువల్ నన్ను చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అదేది కూడా దేశం యొక్క ఎదుగుదలకు, ప్రగతికి, అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదు. కాబట్టి పార్లమెంటరీ సిస్టమ్ అనేటటువంటిదే అసలు ఉండొద్దు అని అంటారు. సో బేసికల్లీ నేషనలిస్ట్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ పార్లమెంట్ ఈజ్ అన్నెసరీ ఈవిల్ వాళ్ళ ఉద్దేశంలో. కాబట్టి ఇవాళ ఒక ఎన్నిక అని అంటారు, రేపు 2 సభలు వద్దు, ఒకే సభ ఉంటే చాలు అని అంటారు. ఇంకా ఆ తర్వాత మనము డబ్బంతా వృధా అవుతుంది, సమయం అంతా వృధా అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు నిజానికి మరి రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఎందుకు, డబ్బంతా వృధా అవుతుంది కదా. చైనా లాగా ఒకటే సభ ఉంటే సరిపోతుంది కదా. చైనా లోపల 2 సభలు కూడా లేవు సెంట్రల్ లెజిస్లేచర్లో. సో ఒకే ఒక సభ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కాబట్టి పార్టీ దేశం అభివృద్ధి కారణం కావాలి అని అనుకున్నప్పుడు 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు, ఈ యూనియన్ టెరిటరీల అసెంబ్లీలు, వీళ్లకు అసెంబ్లీ నిర్వహణ, వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీసు, గవర్నర్లు, మరి వీటినన్నిటిని పూర్తిగా మనం ఎత్తేసేసుకొని కేవలం ఒకటే పార్లమెంటు, ఆ పార్లమెంట్లో కూడా ఒకటే సభ ఉంచేసుకుంటే అయిపోతుంది. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, అసలు ప్రజాప్రతినిధులకు ఓటేయటమే బంద్ పెట్టి డైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఓటేస్తే అయిపోతుందిగా, అమెరికాలో వేసినట్టుగా ఎలక్టోరల్ కాలేజ్. అంటే ఈ చర్చ మనకు 70s ఇందిరాగాంధీ హయాంలో కూడా జరిగింది. ఇట్లా ఉంటుంది, ఏం జరగవచ్చు, ఏదో జరగవచ్చు అని. సరిగ్గా ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక సందర్భంలో అదే చర్చ జరుగుతుంది. ఇక్కడ దళిత బహుజనుల రాజకీయ, సామాజిక అస్తిత్వం ఎట్లా ఉండవచ్చు అంటే బేసికల్గా నేనేమంటానంటే, ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటిది ఒక బ్రాహ్మణికల్ ఐడియాలజీ. బ్రాహ్మణిజం ఎప్పుడు కూడా పవర్ని డిసెంట్రలైజ్ కావటాన్ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఏ ఉద్దేశంతో, ఏ ఆధారంతో బ్రాహ్మణికల్ ఎజెండా అంటున్నారు? ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్స్కి ఎంపెరికల్ ఎవిడెన్సెస్ అడగటానికి కుదరదు. బేసికల్గా బ్రాహ్మణిజానికి ఉండేటటువంటి సహజమైనటువంటి స్వభావం ఏంటిది అని అంటే, అది సెంట్రల్ పవర్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. కేంద్రీకృతమైనటువంటి అధికార వ్యవస్థని మాత్రమే అది అంగీకరిస్తుంది. అది పవర్ డిసెంట్రలైజ్ కావటానికి యాక్సెప్ట్ చేయదు. నేను మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. సరే, మీరు ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక ఎంపెరికల్ ఎవిడెన్సే ఇస్తాను. 1964 తర్వాత మనము భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చింది, మనమంతా బాగా అభివృద్ధి చెందుదాము అని చెప్పానని అనుకున్నాం. 64కు 67కు ఈ దేశం లోపల దేశము అనేటటువంటి ఒక ఐడియల్ నోషను ఎక్కడికక్కడికి బద్దలైపోయింది. ఎందుకు అని అంటే, దేశం అనేటటువంటి భావన బెంగాల్ బ్రాహ్మణిజం నడుపుతూ వచ్చింది. వాళ్ళు ఈ దేశం లోపల దేశానికి సంబంధించినటువంటి ఒక అధికార వ్యవస్థను తయారు చేసుకొని పెట్టుకొని కూర్చున్నారు. 64 నుంచి ఈ దేశం లోపల రాష్ట్రాల లోపల బ్రాహ్మణికల్ పొలిటికల్ పవరు డెమాలిష్ అవుతూ నాన్ బ్రాహ్మణికల్ శూద్ర పాలిటిక్స్ ఎమర్జ్ కావటం మొదలుపెట్టింది. 64 తర్వాత తమిళనాడు, 64 తర్వాత కేరళ, 64 తర్వాత బీహారు, ఉత్తరప్రదేశు, 83 నుంచి ఆంధ్రప్రదేశు, ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అందుకనే జనరల్గా ఏంటిది అని అంటే, ఎప్పుడైతే ఈ కేంద్రము, రాష్ట్రము, స్థానిక సంస్థలు అనేది ఉంటుందో, స్థానిక సంస్థల లోపల అధికారము అతి ఎక్కువగా శూద్ర, దళిత్ కమ్యూనిటీస్ లోపల ఉంది. ఆ తర్వాత రాష్ట్రాల లోపల, అంటే తెలంగాణ కాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కాకపోవచ్చు, కానీ చాలా రాష్ట్రాల లోపల రాష్ట్రాలలో అధికారం అనేటటువంటిది శూద్రకు షిఫ్ట్ అయిపోయింది. ఈ శూద్ర పవర్కు ఒక అటానమీ ఉండకుండా ఉండాలి అని అంటే, రాష్ట్రాల అధికారాలని తగ్గించడం కొరకు రాజీవ్ గాంధీ అనేట ఆయన ఏం చేసిండు అని అంటే, స్థానిక సంస్థలకు ఎక్కువ అధికారాలు ఇవ్వటం అనేది మొదలుపెట్టింది. అందుకనే మీరు చూడండి, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, వెస్ట్ బెంగాల్ నాట్ కమ్యూనిస్ట్ స్టేట్స్,
సో ఇక్కడ చాలా ప్రాంతాల లోపల స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ చేయటానికి రాష్ట్రాలలో ఉన్న శూద్ర పొలిటికల్ పార్టీస్ వర్ నాట్ యాక్సెప్టెడ్. వాళ్ళు ఓపెన్గా ఏం చెప్పిర్రు అనంటే, మమ్మల్ని బలహీనం చేయటం కొరకు మా కింద ఉండేటటువంటి ఒక వ్యవస్థ అధికారం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శూద్ర లీడర్స్ ఒప్పుకోలేదు. శూద్ర లీడర్స్ చాలా ప్రాంతాల లోపల ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే వాళ్ళకు లేక పవర్ వచ్చింది స్టేట్లో. ఈ పవర్ని డైల్యూట్ చేయటం కొరకు ఇమీడియట్గా కింద ఇంకొక విండో ఓపెన్ చేయటం అనేది మొదలుపెట్టారు. అంటే శూద్రులకు అధికారం ఉంటే అత్యంత బలహీనమైన స్థానిక సంస్థల్లో అధికారం ఉండాలి, కానీ రాష్ట్రాలలో అధికారం ఉంటే ఎట్లా అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిర్రు అనేటటువంటిది చాలా పెద్ద ఆర్గ్యుమెంట్. ఇవాళ కూడా ఏంటిది అని అంటే, బ్రాహ్మణిజం అనేటటువంటిది బేసికల్గా అధికారం అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అయ్యి ఉండాలి, ఆ అధికారాన్ని వల్ల. అందుకనే ఇవాళ చూడండి, ఇప్పుడు మనము నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొంటే ఇవాల్టి వరకు కూడా మొత్తము బ్రాహ్మణికల్ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు, బ్రాహ్మణికల్ ప్రెసిడెంట్స్ వచ్చారు. అడపాదడపా అప్పుడు ఇప్పుడు దళితులో లేకపోతే ముస్లిమ్సో లేదా శూద్రులో ఆ ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చిర్రు అని అంటే, అది ఈ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ తనని సస్టైన్ చేసుకోవడం కొరకు మాత్రమే వాళ్ళకు పవర్ని ఆఫర్ చేస్తుంది తప్ప ఆ పవర్ని రియల్గా ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితి ఇవ్వటం లేదు. అంటే నేనేమంటానంటే, ప్రణబ్ ముఖర్జీ ఎంజాయ్ చేసినంతగా ప్రెసిడెన్షియల్ పొజిషన్ని నాన్ బ్రాహ్మణ్ ప్రెసిడెంట్ ఎవరైనా అంత పవర్ని ఎంజాయ్ చేసిన వాళ్ళని మనం చూడగలుగుతాం. అంటే మీ ఉద్దేశం అంటే నేను అనేది ఏంటిది అని అంటే, నాన్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్కు పవర్ ఎప్పుడైనా ఆఫర్ చేసినప్పుడు, ఫస్ట్ ప్రెసిడెంట్ని ఎన్నిక చేసుకున్నప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ ఈజ్ నాట్ ఎ బ్రాహ్మణ్, ఈజ్ ఎ కాయస్థ. సో కాయస్థాస్ ఆర్ పొలిటికల్లీ ఎకనామికల్లీ పవర్ఫుల్ ఇన్ 6-7 స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ పొలిటికల్ పవర్ని కాయస్థాసే డిటర్మైన్ చేస్తారు. ఆ కాయస్థ ప్రెసిడెంట్ అయితే, ఈ నాన్ బ్రాహ్మణ్ ఒక అతను వచ్చి ప్రెసిడెంట్ అయితే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? ఆయన 200 మంది బ్రాహ్మణులకు గంగా నీళ్ళతోటి పాదాలు గడిగితే మేము అప్పుడు ఒప్పుకుంటాము అని అన్నాను. ఈజ్ ఇట్? ఎస్, ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ హిందూ పేపర్ దోస్ డేస్. ఐ విల్ సర్క్యులేట్ యూ. మీ దగ్గర ఉందా అది? ఉన్నది, నేను చూపిస్తాను. రైట్, ఓకే, నేను చూపిస్తాను. రైట్, న్యూస్లే ఉన్నాయి, పెద్ద ఎత్తున పబ్లిష్ అయినటువంటి న్యూసెస్ కూడా ఉన్నాయి. ఎంపీలు అన్నారు ఆ మాట. అవును, ప్రెసిడెంట్ని కాళ్ళు గడగమని కార్టూనే వచ్చింది అంటున్నా, న్యూస్. ఓకే, కార్టూనే వచ్చింది అంటే నిజానికి ఆయన కడగకపోయినా కాగలడు. అవును, కానీ సాధులు సంతువులు ఏమీ రాజకీయ అధికారం లేదనుకునే వాళ్ళు కూడా పొలిటికల్ పవర్ని ఎట్లా డిటర్మైన్ చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఎట్లా కమాండ్ చేస్తారు అనటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే బేసికల్గా ఏంటిది అని అంటే, బ్రాహ్మణిజం అనేటటువంటిది మనమంతా ఒకటే అని చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ చెప్పేటటువంటి క్రమం లోపల ఏ అంశము ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఆ అంశాన్ని అది వాడుకోవటం కొరకు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కూడా ఈ ప్రయత్నం లోపల నేననేది ఏంటిది అంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటిది శూద్రులు అత్యధికంగా నడుపుతున్నటువంటి రీజనల్ పొలిటికల్ పార్టీస్కి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే భావన తిరిగి 2029లో ఇది ఆచరించబోయే నాటికి ప్రజల లోపల మనము దేశము అనేటటువంటి భావన అత్యధికంగా ముందుకు వస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు సౌత్ ఇండియా నుంచి యాంటీ హిందీ మూమెంట్ అనేటటువంటిది వచ్చింది. ఇది కేవలం పెరియార్ మాత్రమే నడపలేదు, అట్లా అర్థం చేసుకుంటే చాలా తప్పు. తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎన్టీఆర్ కూడా యాంటీ హిందీ మూమెంట్ కాకపోయినా డిసిజన్స్ తీసుకున్నాడు. ఆయన ఒక మాట ఏమన్నాడు అని అంటే, తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నాడు. రేపు నువ్వు మాట్లాడతావా? తెలుగు ఆత్మగౌరవం, ద్రవిడ ఆత్మగౌరవం, తమిళ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? ప్రాంతీయ ఆత్మగౌరవాలకు, ప్రాంతీయ అస్తిత్వాలకు ఒకసారి నువ్వు ఒకే దేశం అని అన్న తర్వాత అది ఉండదు. పొలిటికల్గా మాత్రమే నువ్వు దేశం, కానీ సోషల్గా కల్చరల్గా నువ్వు కాదు కదా.
సో మీరు ఎట్లా చదువుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చదివినటువంటి రోజుల్లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో హిందీ అనేటటువంటిది చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్ కాబట్టి స్కూళ్ళల్లో 10th క్లాస్ పాస్ కావడానికి 18 మార్క్స్ని డిసైడ్ చేసి మామూలుగా రాసేస్తే పాస్ అయిన ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్ పెట్టిండు. మన భాష కాదు మన. మరి రేపు ఒక దేశం ఒక లాంగ్వేజ్ అని వస్తావు. ఒక దేశం ఒక లాంగ్వేజ్ అయిన తర్వాత సౌత్ ఇండియాకు నీకు ఇట్లాంటి ప్రావిజన్ ఎందుకు ఇవ్వాలి? మరి ఒక దేశం ఒక రాజకీయం అని అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా పార్లమెంట్ సీట్లు ఎందుకు ఉండవు? అమెరికాలో ఉన్నది కదా, 50 రాష్ట్రాలు ఉన్నాయి, 50 రాష్ట్రాలకు ఈక్వల్గా పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మరి ఇండియాలో ఒక దేశం అని అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు మరి ఈక్వల్గా ఉండాలి కదా, జనాభాతో సంబంధం లేకుండా. ఒక దేశం అనేటటువంటిది ఒక ఇమాజినేషన్, వన్ నేషన్ అనేటటువంటిది ఒక ఇమాజినేషన్. జాతి జాతి దేశం ఓకే కానీ దేశం ఓకే, కానీ జాతి అనేటటువంటిది ఒక ఇమాజినేషన్ క్రియేషన్. ఇది ఒక ఇల్యూజన్, ఇది ఒక భ్రమ. ఆ భ్రమ చుట్టూ మనమంతా మూగుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు నేనేమంటున్నానంటే, ఇన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా ఒక దేశంగా నిర్మించడం కొరకు. ఒకటే ఒక మాట అడుగుతాను, వన్ నేషన్ అని అంటున్నాం. ఈ ప్రభుత్వము ఈ దేశం లోపల ఒకటే కులం ఉంటుంది, మానవ కులము అని నేను రద్దు చేస్తున్నాం మేము కులాన్ని అని చెప్పగలుగుతావా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్? సాధ్యమే. ఒక జాతి కదా, వన్ నేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, జాతిగా ఆవిర్భవించకుండా ఉండటానికి అనేక కారణాలలో కులము అత్యంత ప్రధానమైనటువంటి కారణము అని చెప్పి నీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్. అది ఇక్కడ రాబోయే రోజులలో ఒక దగ్గర ప్రయత్నం నేను ఈ మధ్యనే ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక నాయకుని ఇంటర్వ్యూ చేశాడు. వారు ఉన్నది ఏమిటంటే, ఈ దేశంలో కుల సమస్యకు బయటకు వచ్చి చెప్పుకోము కానీ ప్రజల మానసిక భావనను, వారి ఆలోచనను, ఆ విధానాన్ని, వారి పద్ధతిని మేము మారుస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎన్నాళ్ళని కులమని కొట్టుకొని పడతారు? ఇంకా దాన్ని వదిలేయడానికి సిద్ధపడరా? వదిలేయరా? ఎందుకు అని ఒక ప్రశ్న కూడా. అంటే నేనేమంటున్నానంటే, అంటే రాజకీయాలు కులాన్ని డీల్ చేయలేవా మానసిక భావంతో? ఒక చట్టం అనేటటువంటిది, అంటే ఫార్మల్ ఈక్వాలిటీ అనే దాన్ని భారత రాజ్యాంగం పెట్టింది. ఫార్మల్ ఈక్వాలిటీ అంటే ఏంటిది అని అంటే, కులము, మతము, ప్రాంతము, భాష, జెండర్ తోటి సంబంధం లేకుండా మనుషులంతా సమానము అని చెప్పటం ఫార్మల్ ఈక్వాలిటీ. ఈ ఫార్మల్ ఈక్వాలిటీ ఇంప్లిమెంటేషన్లో లేనప్పుడు, ఆ ఈక్వాలిటీని పాటించనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ ఈక్వాలిటీని ఇన్ఈక్వల్గా ట్రీట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనుషులు ఇన్ఈక్వల్ అని చెప్పేటటువంటి దాన్ని మేము రద్దు చేస్తున్నాము, అది శిక్షార్హమైనటువంటి నేరము అని ఎందుకు ఒక జాతిగా నిర్మించేటటువంటి క్రమం లోపల చేయలేకపోతున్నాం? అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లోపల అదే అడిగిండు కదా, కులం అనేటటువంటి దాన్ని రద్దుపరచాలి అని అన్నాను. మౌర్యులు రద్దుపరిచేసారు, ఆ తర్వాత వచ్చినోడు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. కులం అనేటటువంటి దాన్ని పాటించకుండా ఉండటానికి అవసరమైనటువంటి ఒక చట్టం ఉన్నదా? నువ్వు ఒక శిక్షాస్మృతి కావాలి, భారతీయ శిక్షాస్మృతి అంటున్నావు, ఒక ఎన్నిక కావాలి అని అంటున్నావు, ఒక ట్యాక్స్ కావాలి అని అంటున్నావు, రేపు ఒక భాష కూడా కావాలి అని అంటావు. ఆ తర్వాత అందరం ఒకటే అని అంటాడేమో. ఎట్లా అంటావు? చెప్పలేము. నువ్వు అందరూ ఒకటి అంటారు కావచ్చు. అందరూ ఒకటి కాదు కదా, అసలు అందరూ ఒకటిగా కూడా ఎందుకు ఉండాలి? అందరు ఒకటి కావాలని అంటారు, మళ్ళీ ఒకటిగా ఎందుకు ఉండాలి? అందరూ ఒకటి కావాలి అని అంటే ఇక్కడ అసమానతలు లేకుండా అందరూ ఒకటిగా ఉండాలి అని అంటున్నాం. కల్చర్స్కు ఏమున్నది? ఇప్పుడు మీరు దేవుణ్ణి బిలీవ్ చేయరు, నేను దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తాను. లేకపోతే ఇంకొక ఆయన దేవుడు ఇంకో రకమైనటువంటి రూపం లోపల ఉంటాడు. అంటే ఇది మీరన్నట్టు కూడా మానసిక భావన కులం ఎట్లా అన్నట్టే, మరి దేవుడు ఇట్లా ఉంటాడు అని నేను ఊహించుకునేది కూడా మానసిక భావనే. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దేవుణ్ణి ఊహించుకోవచ్చు. మనిషిని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? మనిషిని కంట్రోల్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ అని అంటున్నారు కదా మీరు. మరి అని అన్నప్పుడు, అట్లా అనుకున్నప్పుడు ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే ఎందుకు ఉండాలి? ఒకే మతం ఉండాలనుకున్నప్పుడు ఒకే కులం కూడా ఉండాలి కదా. ఇది బేసికల్గా నేను ఏమంటానంటే, ఇది నేషన్ని బిల్డ్ చేసేటటువంటిది కాదు. అధికారం తిరిగి శూద్ర కులాల నుంచి బ్రాహ్మణిజానికి డైవర్ట్ చేసేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజికల్ ఎజెండా. దే ఆర్ ఎగెయినెస్ట్ టు పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంట్ అనేటటువంటి ప్రజాస్వామ్యానికి ఒక పునాది రాయి, అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్.
పార్లమెంటు లోపల ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది, ప్రజలకు ఇది రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఉంటుంది. నువ్వు దాన్నే క్వశ్చన్ చేస్తున్నావు కదా. పవర్ అంతా ఒక దగ్గర ఉంటుంది. నేను సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు రేపు ఒకవేళ కేంద్రం లోపల ఏ రాజకీయ పార్టీకి సరిపోని మెజారిటీ రాలేదు, ఎన్నిక జరిగింది, ఏ రాజకీయ పార్టీకి సరిపోని మెజారిటీ రాలేదు, కేంద్రంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు, లేనప్పుడు ఏం చేస్తారు? లేదా రాష్ట్రాల లోపల ఏ పార్టీకి కూడా మెజారిటీ లేదు, హంగు వచ్చింది, ఈ హంగులో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం లేదు. డెమోక్రసీ అంటే ఏంటిది అని అంటే ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు అధికారాన్ని చేపట్టొద్దు. అందుకనే గవర్నర్ సిస్టాన్ని కూడా తీసేయమని ఎన్టీఆర్ అన్నాడు. గవర్నర్ సిస్టాన్ని ఎన్టీఆర్ 6th ఫింగర్ అన్నాడు. 6th ఫింగర్ అవసరమా? మరి రేపు ఒకవేళ గవర్నర్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, గవర్నర్కి ఎక్కువ అధికారాలు వచ్చినాయి అనుకోండి, ఇది డెమోక్రసీ ఎట్లయితుంది అన్నప్పుడు మీ ఉద్దేశం ఇక్కడ ఒకే దేశము ఒకే ఎన్నిక అన్న దాని వెనుక చాలా లోతైన ఎజెండా ఉందని మీ ఉద్దేశం? లోతైన ఎజెండా ఏం లేదు, యాంటీ డెమోక్రటిక్ ప్లాన్ ఉన్నది అని అన్నాడు. అదే లోతైన ఎజెండా. నేను ఇందాక చెప్పినట్టు ఏంటిది అని అంటే బీజేపీ పార్టీ ఫండమెంటల్ ఐడియాలజీ ఈజ్ ఎగెయినెస్ట్ టు ద డెమోక్రసీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్. అది పార్లమెంటరీ వ్యవస్థకే వ్యతిరేకమైనటువంటిది. తప్పదు, అనివార్యత ఉన్నది కాబట్టి వాళ్ళు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రాడ్యువల్గా వెన్ దే కమ్ టు ద పవర్ they try to dismantle the democratic institutional structures one after one. అంటే ఇక్కడ This is what they will do. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని మారుస్తారు అని రకరకాల చర్చలు ఎన్నికలకు ముందు జరిగినాయి. రాజ్యాంగం అనేది అసలు మొత్తం ఎలక్షన్ సిస్టమ్నే, ఫండమెంటల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్నే చేంజ్ చేస్తారు కదా. నేను ఇందాక చెప్పినా కదా, అంటే ప్రజాస్వామ్యపు యొక్క మౌలిక స్వరూపాన్నే మారుస్తున్నప్పుడు ఇంకా రాజ్యాంగం మార్చాలి అనివార్యంగా. 83 ఆర్టికల్ మార్చాలి, 85 ఆర్టికల్ మార్చాలి, 172 ఆర్టికల్ మార్చాలి, 176 ఆర్టికల్ మార్చాలి, 356 ఆర్టికల్ మార్చాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20 భారత రాజ్యాంగపు యొక్క ఆర్టికల్స్ని మార్చాలి. ఇందులో చాలా ఆర్టికల్స్ భారతదేశపు యొక్క ప్రజాస్వామిక సౌధపు మౌలిక అంశాలు ఉన్నాయి. అంటే ఇంకా ఫైనల్గా ఏడు దాకా పోవచ్చు అని అంటే ఈ ఎన్నిక విధానం వల్ల దీన్ని డెమోక్రసీ కూడా అనలేనటువంటి ఎలక్టోక్రసీ అని అనొచ్చు, ఎన్నిక స్వామ్యం అనొచ్చు, కానీ ప్రజాస్వామ్యం అనటానికి కూడా వీలు కాదు, అంత భయంకరమైనటువంటి. కానీ మీరు ఒక మాట, ఒకానొక సందర్భంలో కేసీఆర్ ఒక మాట అన్నారు, ఆ రోజున్న అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగాన్ని మార్చే తప్పేమిటి అని అన్నారు ఆయన. మార్చడం తప్పేం లేదు, మనం కూడా ఏం అనట్లేదు, మార్చడం తప్పు అని అనట్లేదు. కానీ ఏ అంశాలని మార్చవచ్చు, ఏ అంశాలని మార్చకూడదు, ఏ అంశాలని అబ్జల్యూట్ మెజారిటీ తోటి మార్చాలి అనే నిబంధనలు కూడా ఉన్నాయి. అంటే ఒక సాధారణమైనటువంటి ఇవాళ పార్లమెంట్లో అటెండ్ అయిన మెంబర్స్లో మెజారిటీ తోటి, సింపుల్ మెజారిటీ తోటి మార్చే ఉంటాయి. పార్లమెంటు లేదా అసెంబ్లీలో 2/3 మెజారిటీ తోటి మార్చే ఉంటాయి. మూడవ అత్యంత కష్టతరమైనటువంటి విషయం ఏంటి అని అంటే పార్లమెంటు ఉభయ సభలలో 2/3 మెజారిటీతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల యొక్క కన్సెంట్ కూడా అవసరమయ్యి మార్చాల్సినటువంటి నిబంధనలు కొన్ని రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే మీరు కేసీఆర్ ఆర్గ్యుమెంట్తో అంగీకరిస్తున్నారు? లేదు, నేను ఇక్కడ అనేది ఒకటే, ఇది కేసీఆర్ ఆర్గ్యుమెంటు, బుచ్చన్న ఆర్గ్యుమెంట్, సుదర్శన్ ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ. అంటే ఒక అంశాన్ని ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మార్చుకునేది ఉంటే డెమోక్రసీ అనేటటువంటిది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సపోజ్ నేను ఏమంటున్నానంటే మీరే ఇల్దానక ఇందిరాగాంధీ ఏదో ప్రెసిడెన్షియల్ ఫామ్ అని తీసుకొద్దామని అనుకున్నది అని మీరు సూచాయగా ప్రచారంలో ఉన్నది, అదే సూచాయగా మీరు ఆమె అనుకోలేదు, అనుకున్నదో లేదో ఆమె మనకు చెప్పలేదు, కాకపోతే అది చర్చ లోపల ఉన్న చర్చ. నేనేమంటున్నానంటే ఒకవేళ ఎవరైనా సరే అసలు ఈ పార్లమెంటరీ సిస్టమే వద్దు, మనము డిక్టేటర్షిప్ తెద్దాము అని అనుకున్నారని అనుకో, రాజ్యాంగాన్ని మార్చొచ్చా మీ లెక్క ప్రకారం, కేసీఆర్ లెక్క ప్రకారం? ఎట్లా మారుస్తాం?
ఎందుకు మార్చకూడదు? నియంతృత్వాన్ని మరి ఆయన డెమోక్రసీ అంటుండని అంటున్నారు కదా. చెప్పు మీరు మరి నియంతృత్వం- మీరు అన్నారు కదా కేసీఆర్ ఉన్నారంటే మార్చవచ్చు అని మీరు అంగీకరించారు కదా, అందుకే నేను ఇక్కడ కేసీఆర్ అనేది ఏంటి అని అంటే ప్రజలు కావాలనుకున్న దాన్ని మార్చవచ్చు. భారత రాజ్యాంగపు యొక్క బేస్ ఏంటిది అని అంటే జనరల్ విల్ అంటాం. జనరల్ విల్ అని అంటే ప్రజల యొక్క విల్లు. ప్రజలు ఏదనుకుంటే అది చేయొచ్చు. అందుకని అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడు అని అంటే ఒకవేళ రాబోయే జనరేషన్స్ ఈ రాజ్యాంగం తమ జనరేషన్స్కు అనుకూలంగా లేదు అని అనుకున్నప్పుడు, లేదా ఈ రాజ్యాంగం ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు దీన్ని పూర్తిగా మార్చుకొని కొత్తది తీసుకొని రావచ్చు అని ప్రజలు. కేసీఆర్, నరేంద్ర మోడీ, బుచ్చన్న ఇంకొకరు మార్చుకోవటం కాదు. వ్యక్తులు కాదు మార్చాల్సింది, జనరల్ విల్ మార్చాలి, పాపులర్ సావర్నిటీ మార్చాలి. అంతిమంగా ఏంటిది అని అంటే ప్రజలు ఈ దేశం లోపల ప్రభువులు, ప్రజలు ఈ దేశం లోపల సార్వభౌములు. ప్రజలతో సంబంధం లేకుండా వచ్చేటటువంటి మార్పును అంగీకరించడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల మౌలిక హక్కులను హరిస్తున్నదని మీ ఉద్దేశమా? అంటే నేనేమంటానంటే బేసికల్గా భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణుల యొక్క ప్రయోజనాలకు మాత్రమే అది పనిచేస్తుంది. దాని పుట్టుక లోపలనే ఆ డిఎన్ఏ ఉన్నది. దాని అర్థము ఇది ప్రజలకు వ్యతిరేకమా, ప్రజలకు అనుకూలమా? మీరే చెప్పండి. బీజేపీ డిఎన్ఏ బ్రాహ్మణ అనుకూలమైనటువంటి రాజకీయాలు, బ్రాహ్మణ అనుకూల రాజ్యాన్ని నిర్మించటం. బ్రాహ్మణ రాజ్యం అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా. ప్రజలకు ఎట్లా అనుకూలమవుతుంది? మరి ప్రజలే కదా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు వేస్తారు, ప్రజలు మభ్యపెట్టబడతారు. ప్రజలు అనేక రకాల చేత వాళ్ళ మైండ్ని కంట్రోల్లోకి తీసుకునేటటువంటిది ఉంటుంది. ప్రజలు వేస్తున్నారు అనేది మీరు అన్నమాట వాస్తవమే, దాన్ని మనం ఏం కాదనలేము. కానీ వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తున్నాం అనేటటువంటిది కూడా విషయమే కదా. ప్రజలు ఓటేసినంత మాత్రాన సరైంది అవుతుందా? కానీ మరి ఎక్కడో ఒక దగ్గర మార్పు ప్రారంభం కావాల్సింది నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచం చాలా వేగంగా మారుతున్నది. ఎస్, ఒకప్పుడు ప్రజలను 3-4 సెక్షన్లుగా విడగొట్టి కొందరికి హక్కులే నిరాకరించిన అనుభవం ఉన్నది. ఈ ఎల్లకాలం ఇదే ఉంటుందా? వాళ్ళు కూడా మారుతారు కదా. ప్రజలే మార్పు తేవచ్చు, అట్లా ఎందుకు అనుకోకూడదు? మార్పు అనివార్యమే, కానీ ఏం మారాలి అనే ఒక కాన్షియస్నెస్ అనేది ఉండాలి. ఆ మార్పు మిగతా రకాలైనటువంటి సమూల మార్పులకు దేనికి దారితీస్తుంది అనేటటువంటిది కూడా ఉండాలి. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ సామాజిక శాస్త్రవేత్త, మేధావి ఎన్నికల విధానాన్ని మార్చటం వల్ల డెమోక్రసీని మనం ఫ్లోరిష్ చేయొచ్చు అని ఇప్పటి వరకు చెప్పలేదు. ఎన్నికల విధానం ప్రపంచం అంతటా ఒకే రకంగా లేదు. ఆయా దేశాల లోపల ఉండేటటువంటి ప్రజల యొక్క రాజకీయ చైతన్యము, రాజకీయ సంస్కృతి ఆధారంగా ఎన్నిక విధానాలని అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇచ్చిన కమిటీ రిపోర్టు నిజంగానే విస్తృతంగా దేశం లోపల ఓటర్లను అందరినీ స్టడీ చేసి ఆ స్టడీలోకి వెళ్ళి ఒక సంస్కరణను ప్రతిపాదించిందా, లేకపోతే కూర్చొని కొద్దిమంది ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోపల ఉండేటటువంటి వాళ్ళతోటి మాత్రమే ఇంటరాక్ట్ అయి చేసిందా? మార్పు అనివార్యమే. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే దీనివల్ల ఓకే ఇది జరుగుతుంది అని చెప్తే మనం దాని వరకు పరిమితమై చర్చ పెట్టవచ్చు. బీజేపీ శ్రేణులు చేసేటటువంటి చర్చ ఏంటిది అని అంటే సమయము, డబ్బు, బడ్జెటు వృధా కాకుండా చూస్తాము అని అన్న. నేనేమంటున్నానంటే సాధారణ ప్రజలు గ్రామాల్లోకి పోతే అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు అని అంటే రాజకీయ ప్రజాప్రతినిధులకు ఇంతగనం జీతాలు ఎందుకు అని అంటున్నారు. నేనేమంటా అంటే ఈ రాష్ట్రంలో ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఒక ఆయనకు సపోజు ఒక 200 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆయన ఈ ప్రజల కాడ నుంచి, సామాన్య ప్రజలు ప్రతిరోజు కష్టం చేసుకుంటే కట్టినటువంటి డబ్బుతోటి జీతం తీసుకోవడానికి నీకు సిగ్గు శరం ఏమనిపించదా?
నువ్వు ఎందుకు జీతం తీసుకుంటున్నావు, సోషల్ మీడియా ఇట్లాంటివి బాగా వస్తుంది. నువ్వు ఎందుకు పెన్షన్ అదే అదే ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమంటున్నారు అని అంటే, నీ దగ్గర ఒక 200 కోట్లు 300 కోట్లకు నువ్వు ఆస్తిపరుడివి, నువ్వు మాత్రమే, నీ భార్య నీ పిల్లలు నీ తమ్ముడు బామ్మారిది అన్న మళ్ళీ అదంతా కలపట్లేదు, రైట్? అంటే ఒక దగ్గర పోగుబడినటువంటి సంపదని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎన్నిక విధానం ఎట్లా తోడ్పడుతుందండి? ఈ ప్రపంచం లోపల ఏ ఇంటలెక్చువల్ అయినా డెమోక్రటిక్ సిస్టమ్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది వచ్చిన తర్వాత ఒక్క బుక్ ఏదైనా చెప్తే నాకు చూపెట్టాను. ఇది పేదరికాన్ని నిర్మూలిస్తుందా? సపోజ్ ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుందాం. 10,000 కోట్లతోటే దేశం మొత్తం అభివృద్ధి జరిగిపోతుందా? ఎన్ని లక్షల కోట్ల రూపాయలని నువ్వు ఎన్ని రూపాయలుగా వృధా చేస్తూ ఉన్నావు? ప్రభుత్వ ఆఫీసులకు ఫర్నిచర్లు ఎట్లా కొంటా ఉన్నావు? ప్రభుత్వ ఆఫీసులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేస్తూ ఉన్నావు? కార్లు ప్రతి ప్రభుత్వం, మనం పోయినసారే చూసినాం, గత ప్రభుత్వం మేమే అధికారంలోకి వస్తామని ముందుగానే కొన్ని కార్లను కొనేసేసిందట. పోయిన కార్లు పాత కార్లు నడవవా? ప్రజలేమో ఈ బస్సులల్లా ఈ హ్యాండిల్లు పట్టుకొని ఇట ఊగుకుంటా అట ఊగుకుంటా కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేయాలి. నీకేమో అత్యున్నత సౌకర్యాలు కలిగినటువంటి కార్లు, బంగ్లాలు, మీకు గెస్ట్ హౌజులు ఇవన్నీ కావాలి. అసలు మీకు పెన్షన్లు ఎందుకండి? పెన్షన్ లేకపోతే బతకలేని అంత దీనమైన స్థితి లోపల ఉన్నవా? చాలామంది చర్చ పెడుతున్నారు కదా, వృద్ధులకు పెన్షన్ ఇవ్వద్దు, వితంతువులకు పెన్షన్ ఇవ్వద్దు, లేకపోతే ఇంకా బాగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వద్దు అని చర్చ పెడతా ఉన్నారు. మరి మీకు ఇవ్వచ్చా? మీకు బంగ్లాలు ఇవ్వచ్చా? మీకు కార్లు ఇవ్వచ్చా? మీకు సెక్యూరిటీ ఇవ్వచ్చా? మీకు పెన్షన్లు ఇవ్వచ్చా? మీకు అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఇవ్వచ్చా? అసలు నీ దగ్గర ఏమైనా లెక్క ఉన్నదా అని అంటున్నా. డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టికల్ రిపోర్ట్ హౌ దిస్ కంట్రీ ఈజ్ ఎట్లా ఎన్నికల వల్లనే దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా లెక్క ఉందా? అంటే అన్నప్పుడు ఇవాళ లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అంటే నేను ఏమంటున్నానంటే, లోపం సరిదిద్దటం అంటే, ఇప్పుడు నీ కాలుకు దెబ్బ తాకింది, దీనికి ఒక చికిత్స చేస్తే దాన్ని మెరుగుగా నడిపించవచ్చు. కాలు కొట్టేస్తే చికిత్స చేయాలి, కానీ చికిత్స చేయాలి కదా, దాన్ని మెరుగుగా నడపడానికి చికిత్స చేయాలి. ప్రమాదం ఉందని ప్రాణం తీసేస్తా అంటే ఎట్లా? రోగాన్ని చంపాలి, రోగిని కాదు. రోగిని చంపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ విల్ డై టుమారో బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ సిస్టమ్. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అంత ప్రమాదమా? అంత ప్రమాదం. ముఖ్యంగా ఒక ఫెడరల్ స్ట్రక్చర్కు ప్రమాదం. భారతదేశం లాంటి దేశాన్ని నేనేమంటున్నానంటే, ఓకే, ఒకవేళ ప్రపంచం లోపల బ్రెజిల్లోనో ఇంకొకనో స్విట్జర్లాండ్లోనో ఇట్లాంటిది ఉన్నది అని అనుకుందాం. అవి చాలా చిన్న దేశాలు, జనాభా తక్కువ ఉండే దేశాలు, ప్రజల మధ్యన డైవర్సిటీ తక్కువ ఉండేటటువంటి దేశాలు, వాళ్ళకి ఇది వెసులుబాటు కావచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, మరి కొన్ని ఏళ్ల తరబడి ఒకే రకమైనటువంటి ఎన్నికను నడిపేటటువంటి దేశాలు ఎంతగానో అభివృద్ధి చెందినాయి? డూ యూ హ్యావ్ ఎనీ ఎంపెరికల్ ఎవిడెన్సెస్? ఉత్తగానే గాలిగా మనం మాటలు మాట్లాడితే ఎట్లా? ఓకే, నువ్వు అట్లా అంటున్నావు కదా, మరి స్థానిక సంస్థలకు కూడా కలిపి 3 రకాల ప్రభుత్వాలు, ఒకటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, 3 సంస్థలకు మరి ఒకటేసారి పెడితే ఇంకా డబ్బు ఎక్కువ మిగులుతుంది కదా. చేస్తావు? వ్యవసాయ సహకార సంఘాలు, కార్మిక సహకార సంఘాలు, మైనింగ్ సహకార సంఘాలు అన్నీ మరి ఒకటే రోజు పెట్టేసేసాయి. ఒకటే రోజు, దట్ మీన్స్ అంటే ఒక స్కెడ్యూల్ లోపల పెట్టేసాయి, ఇంకెక్కువ డబ్బు మిగులుతుంది కదా. ఇదంతా కూడా నేను అనేది ఏంటి అని అంటే, బీజేపీ అధికారంలోకి రావడం అనేది కాంగ్రెసు ఇతరత్ర రాజకీయ పార్టీలు ఎవరిది ఈ ప్రపోజల్ని వ్యతిరేకిస్తుర్రో వాళ్ళు చెప్పేది. అంటే ఇన్స్టాంట్గా బీజేపీ గెయిన్ కావాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తుంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేనేమంటున్నానంటే, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటిది, లేదా 1 కంట్రీ 1 ఎలక్షన్ అనేటటువంటిది కంప్లీట్లీ ఎగెయినెస్ట్ టు ద శూద్ర పాలిటిక్స్. రేపటి నుంచి రాష్ట్రాల లోపల శూద్ర రాజకీయ పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దేశము ప్రధానంగా ఉండేటటువంటి డిమాండ్ ఎలక్షన్ ఎజెండాగా రేపు వస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి ప్రజల యొక్క అవసరాలు, స్థానిక ప్రజల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి వన్ కంట్రీ 1 ఎలక్షన్ అనేటటువంటి దాంట్లో పెద్దగా చోటు చేసుకోబడవు. అంటే మీరు ఒక పాయింట్ అన్నారు, ప్రాంతీయ పార్టీలు శూద్రుల చేతుల్లోనే ఉన్నాయి. శూద్రాగ్రవర్ణము, శూద్ర కూడా శూద్రాగ్రవర్ణం,
శూద్రాగ్రవర్ణం చేతిలో ఉంటే అవి కుటుంబ పార్టీలుగా ముద్రపడినాయి. ఇవాళ తెలుగుదేశం తీసుకున్నా సరే, లేదా మనం తమిళనాడులో తీసుకున్నా సరే, మన రాష్ట్రంలో తీసుకున్నా, లేదా ఉత్తరప్రదేశ్లో తీసుకున్నా ఒక అనుభవం కనబడుతున్నది కదా. ఇక్కడ ప్రజలకు వీళ్ళే ఉన్నారు కదా, జేపీ అనేవారు ఒక కుటుంబం కులం పరిపాలన కొనసాగుతున్నది ఇక్కడ అని వారు చెప్తారు కదా. ఇట్లాంటివి ఏమన్నా మరి ఇట్లాంటివి కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు కదా, మరి వీటికి రెమెడీ ఏమిటి? శుద్ధుల రాజకీయం పోకూడదు, లేక అధికారం వచ్చి ఉండాలి వాళ్ళకు. మరి ఇట్లా ఉంది కదా, ఒక మైనస్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేనేమంటున్నానంటే కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే కుటుంబ పాలిత పార్టీలు కావు. జాతీయ పార్టీలు కూడా కుటుంబ పాలిత పార్టీలే. ఇక్కడ అది కాంగ్రెస్ అయినా తీసుకోండి, బీజేపీని కూడా తీసుకోండి, రైట్. అయితే బీజేపీకి ఉండేటటువంటి ఒక వెసులుబాటు ఏంటిది అని అంటే, బ్రాహ్మణిజాన్ని ఎవడు రక్షించగలిగితే వాడు బ్రాహ్మణ కుటుంబం నుంచే రావాల్సిన అక్కర్లేదు, రైట్. సో నేషనల్ పార్టీస్కు ఆ లక్షణం ఉన్నది, ప్రాంతీయ పార్టీలకు ఆ లక్షణం ఉన్నది. ఒకవేళ నేనేమంటున్నానంటే అది కేవలం కుటుంబ ప్రయోజనాలని మాత్రమే కాపాడుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు అనుకున్న నాడు ప్రజలు వాటిని డిఫీట్ చేసుకుంటారు. అప్పటి వరకు ఎదురు చూద్దాం. బీజేపీల కుటుంబ పాలన లేదా ఏ రాష్ట్రాల లోపల 100 పేర్లు చెప్తాను. ఒకరి తర్వాత తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కూతురు, కూతురు తర్వాత బావమార్ది, అల్లుడు, ఎట్లా కంటిన్యూస్గా వివిధ ప్రాంతాల లోపల మంత్రులు అవుతా ఉన్నారు, వివిధ ప్రాంతాల లోపల మినిస్టర్స్ అవుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఈజ్ బీజేపీ ఎగెయినెస్ట్ టు ద ఫ్యామిలీ పాలిటిక్స్? ఏమన్నా తీర్మానం చేసి రెండోసారి మీ కుటుంబం లోపల ఇతరులకు టికెట్ ఇవ్వం, మీ తాత ఆల్రెడీ చేసిండు అని చెప్పి అని అంటున్నారా? ఉందా అట్లాంటి ప్రాక్టీస్? ఏమన్నా ఎక్కడ లేదు కదా. ఎవరు వ్యతిరేకం? ఏ పార్టీ వ్యతిరేకం కాదు కుటుంబ పాలనకు. నేనేమంటున్నా అంటే కుటుంబ పాలన ప్రమాదకరం కాదు, బ్రాహ్మణ పాలన ప్రమాదకరం అంటున్నాను. కుటుంబం ఏం చేస్తుందండి? కుటుంబం పెద్దగా ప్రజల యొక్క ఆకాంక్షల్ని పూర్తిగా ధ్వంసం చేయలేవు. బ్రాహ్మణిజం ఇట్ సెల్ఫ్, దాని ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది అని అంటుంటే అది వదిలిపెట్టి ఒక కుటుంబం అధికారంలోకి వస్తుంది, ఎన్టీఆర్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు, తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, రాజశేఖర్ రెడ్డి వచ్చిండు, జగన్మోహన్ రెడ్డి వచ్చిండు అని ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. ఒక దశలో మీరు దేశం మాట్లాడుతూ ఉన్నారు. దేశమే సర్వనాశనం అయిపోతుంది బ్రాహ్మణుల అధికారాల్లోకి రావడం వల్ల. పెరియార్ లాంటి వాళ్ళు ఏమంటారు అని అంటే శాశ్వతంగా బ్రాహ్మణులకు రాజకీయ అనర్హత ప్రకటించాలంటాడు. పూలే కూడా అంటాడు. సరే, అంబేద్కర్ ఆ మాట అనకపోవచ్చు, కానీ పూలే పెరియార్ ఏమంటారంటే బ్రాహ్మణులకు పొలిటికల్ రైట్ అసలు ఉండొద్దు అని అన్నాడు. ఎందుకు? వాళ్ళు కూడా అట్నే అన్నారు కదా, బ్రాహ్మణులు కూడా అట్నే అన్నారు కదా. వాళ్ళు మొట్టమొదటిసారి అఖిల భారత హిందూ మహాసభ పెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ కంటే ముందు వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడారు కదా. తిలక్ ఏం మాట్లాడిండు? బాలగంగాధర్ తిలక్ అనేటటువంటి ఒక బ్రాహ్మణ రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించాడు. Is it? Yes. Do you have evidence? Yes, everything. You read Pule, you read Ambedkar. వ్యతిరేకించిండు ఆయన. ఆయనకు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు ఈ చదువుకోని వాళ్లకు, కుల వృత్తులు చేసే వాళ్లకు పొలిటికల్ రైట్స్ ఉండొద్దు అని అన్నాడు. అంబేద్కర్ ఏం చేసిండు? చదువుతోటి సంబంధం లేదు, మనిషికి ఒక జీవితం ఉంటుంది, వాని జీవితము రాజకీయాలతో సంబంధం ఉన్నది, కాబట్టి ప్రతి మనిషే ఓటర్ అయి ఉంటాడు అని. తలలు లెక్కించాలి. గణరాజ్యాలు ఉన్నాయి మనకు పూర్వకాలం లోపల. గణరాజ్యాలు అంటే తలలు లెక్కించబడి ఆ తలలకు సంబంధించినటువంటి తలలు, దట్ మీన్స్ మనుషులు లెక్కించబడి ఆ మనుషులకు ఏమి కావాలో అది వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్లకు ఒక ఓటు హక్కు ఉండాలని. నువ్వు ఓటు హక్కును నిరాకరిస్తే వోంట్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ యాంటీ డెమోక్రసీ? అంటే మీ ఉద్దేశంలో దళిత బహుజన వ్యతిరేకము అని మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు? 100%. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటిది దళిత బహుజనులకు వ్యతిరేకం అంటున్నాను. ఈ 1 కంట్రీ 1 ఎలక్షన్ అనేటటువంటిది ఫండమెంటల్గా ఇట్ డిస్మాంటిల్స్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. పవర్ డిస్ట్రిబ్యూషన్ని ఇది క్వశ్చన్ చేస్తూ ఉంది. ఒక దేశము ఒకే అధికారము అని మాట్లాడుతుంది. ఈ ఒకే అధికారానికి ఎవరు వస్తారు? ఆ వచ్చిన వాళ్ళు ఏ ప్రజల ప్రయోజనాల్ని నెరవేరుస్తారు?
చెప్పమనండి ఓపెన్గా, మేము బ్రాహ్మణ ప్రయోజనాలకు వ్యతిరేకము బీజేపీ పార్టీ అని చెప్పి చెప్తుందా? అసలు ఆ పార్టీ బతుకుతుందా? అదేదో స్టోరీ ఉంటుంది చూడండి, రాజు ప్రాణము సప్త సముద్రాల ఆవల చిలకల రామచిలకల ఉన్నది అని అన్నట్టు బీజేపీ ప్రాణమంతా కూడా బ్రాహ్మణిజం లోపల ఉన్నది. అంటే ప్రజలు బిలీవ్ చేయటానికి కూడా నమ్మలేనంత భయంకరమైనటువంటి ఐడియాలజీ అది. మీరే కన్విన్స్ కాకపోవచ్చు, ప్రజలు కూడా కన్విన్స్ కాకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ చర్చలో ఒక భాగం, బాబు రాజేంద్ర ప్రసాద్ శూద్రాగ్రవర్ణానికి సంబంధించిన తొలి రాష్ట్రపతి. ఆయన కాళ్ళు గడగమని ప్రతిపాదన పెట్టింది ఎవరు? సారీ, కాళ్ళు గడగమన్నారు కదా ఎవరు? ప్రతిపాదన అంటే ఇది అఫీషియల్గా కాదు. ఆహా. అంటే ఆయనని మిగతా వాళ్ళంతా, ఇప్పుడు ఆయన కూడా దైవాన్ని బిలీవ్ చేస్తాడు, యాక్సెప్ట్ చేయాలి. సభ లోపల ఉండేటటువంటి చాలామంది ప్రజాప్రతినిధులకు కూడా మతము దైవత్వము ఈ భావన ఉండబడినటువంటి వాళ్ళు. ఈ మతం దైవత్వం అనటం నాకు చాలా గలీజ్గా అనిపిస్తుంది. బ్రాహ్మణిజమే కరెక్ట్గా, ఇక దానికి వేరే ముచ్చటేం లేదు. వాళ్ళు ఏమన్నారు అంటే, అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చునేవాడు నాన్ బ్రాహ్మణ అయితే మేము యాక్సెప్ట్ చేయం. ఎవరు యాక్సెప్ట్ చేయరు? బ్రాహ్మణ పూజారి వర్గాలు, సన్యాసులు, సాధువులు. వాళ్ళకేం సంబంధం? ఇది రాజ్యాంగబద్ధంగా అనేది అదే. అంబేద్కర్ ఇన్హలేషన్ ఆఫ్ కాస్ట్లో ఏమంటాడు అని అంటే, రాజకీయాలు స్వతంత్రంగా పనిచేయవు, రాజకీయాలని మతం పనిచేపిస్తుంది అని అంటాడు. ఏ మతము బలమైనటువంటిది అయ్యి ఉంటుందో ఆ మతమే రాజకీయాలని కూడా శాసిస్తుంది అని అంటాడు. ఓకే, ఆ రోజు రాష్ట్రపతి అయితే వీళ్ళు అన్నారా? అన్న తర్వాత ఆయన కార్టూను నేను ఇప్పుడే చూపిస్తాను. ఆయన కార్టూను వేసిర్రు ఆ రోజుల లోపల. హిందూ పేపర్లో వచ్చిందా? ఈ పేపర్ చూడాలి ఒకసారి. ఐ మే బి రాంగ్. దేర్ ఆర్ టూ మెనీ ఆర్టికల్స్. ఇఫ్ యూ రామరాజే ఎట్ లాస్ట్ అని ఉన్నది గూగుల్లో. రాజేంద్ర ప్రసాద్ గూగుల్లో ఉందా ఇది? గూగుల్లో కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి. కాళ్ళు అడుగుతున్నట్లుంది. ఏ సంవత్సరానికి ఇది కార్టూను? నవంబర్ 16, 1952. 52 నాటి కార్టూన్ ఇది. హిందూలో వచ్చింది. అంటే ఇక్కడ ఒకే దేశం ఒకే ఎన్నిక, అటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ బలం లేదు. వాళ్ళిద్దరూ సహకరించవచ్చా అనేది ఒక ప్రశ్న. మీ అంచనా ఏమిటి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు అసలు అది విషయమే కాదు. జనరల్గా బిల్లు పాస్ కావాలంటే వాళ్ళ అంగీకారం లేనిది కాదు, సాధ్యమేది కాదు. వాళ్ళు అంగీకరించకుండా ఉంటారు అని నేనేమనుకోను. ఎందుకు అనంటే, నితీష్ కుమార్కు కానీ బాబుకు కానీ ఐడియాలజీ లేదు. దే ఆర్ నాట్ ఐడియాలజికల్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్. చాలా చిన్న మామూలు ఆబ్జెక్టివ్. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టేనాడు తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టబడ్డది, తెలుగు భాషకు గౌరవం లేదు అని చెప్పి పార్టీ పెట్టుకున్నాడు. అది చాలా చిన్న విషయం. నువ్వు పవర్లోకి వచ్చినావు, అయిపోయింది, నీకు ఆత్మగౌరవం వచ్చినట్టు. నువ్వు పవర్లోకి వస్తే నీకు ఆత్మగౌరవం వచ్చినట్టు. నితీష్ కుమారు ఒరిజినల్గా సోషలిస్ట్ పాలిటిక్స్ నుంచి వచ్చినవాడు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల నుంచి ప్రేరణ పొంది వచ్చినటువంటి ఒక మనిషి. కానీ ఈ 70 ఏండ్ల ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ లోపల ఇన్నిసార్లు పవర్ షిఫ్ట్ చేసినటువంటి ఒకే ఒక్క మనిషి నితీష్ కుమార్. ఆయనకు పవర్ తప్ప ఏది ఉండదు. ఆ రామ్ మనోహర్ లోహియా ఒకవేళ బతికి ఉంటే ఇతనన్న చంపుతాడు, అతనన్న సూసైడ్ చేసుకుంటాడు. అంత ఆపర్చునిస్ట్, పొలిటికల్ ఆపర్చునిస్ట్. కాబట్టి ఈ ఇద్దరిని మనం చూసి వీళ్ళు చేస్తారు చేరంటే నేను ఎట్లా చెప్పాలి? వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటే సరే, కనీసం ఐడియాలజీ తోటన్నా వాళ్ళు సపోర్ట్ చేయరు అని చెప్పవచ్చు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీ, దే డోంట్ హ్యావ్ కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ అండ్ సిన్సియారిటీ. పవర్ ఈజ్ ఓన్లీ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఓవర్. 2029 లోక్సభ ఎన్నికలు ఎజెండా బహుశా ఏముండవచ్చు? 2029 ఎన్నికల లోపల ప్రధానంగా ఒక 4-5 అంశాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు బహుశా ఇది కూడా ఒక అంశంగా, ప్రధాన అంశంగా ఉండొచ్చు. అంటే 29 ఎన్నికల లోపల దేశాన్ని రక్షించటానికి
ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని తీసుకొచ్చినాము అని చెప్పడం ద్వారా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి నితీషు, బాబు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రమాదకరం అవుతుంది. రెండవ విషయము అంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా చాలా ఉన్నాయి. అప్నా దళ్ లాంటి పార్టీ తమిళనాడు లోపల, బీహార్ లోపల, రకరకాల రాష్ట్రాల లోపల 1, 2, 3, 4 ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానాలు ఉండబడినటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి. అవి పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం. అవి పార్టీలు చిన్నవే అయ్యి ఉండవచ్చు, కానీ వాటికి ఒక ఐడియాలజీ ఉంది. ఇప్పుడు నేను ప్రధానంగా ఏమంటున్నానని అంటే కోవిడ్ కమిషను 37 పార్టీలు ఏవో మాకు ఇచ్చినాయి అని అంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే 37 పార్టీల లోపల ఎన్ని పార్టీలకు అసలు ఫస్ట్ అసెంబ్లీలో స్థానము, పార్లమెంట్లో స్థానం ఉన్నది ఒక విషయం. రెండో విషయం ఏమంటున్నానంటే అకాలీదళ్ కూడా ఇచ్చింది అని అంటున్నారు. నిజానికి అకాలీదళ్ అనేటటువంటి ఒక పార్టీ పంజాబీ సిక్కు ప్రజల యొక్క లిబరేషన్ కోసం ఏర్పాటైనటువంటిది. మొట్టమొదటిసారి దేశం లోపల అకాలీదళ్ పార్టీ ఆనంద్పూర్ సాహెబ్ రిజల్యూషన్ అనే దాన్ని తెచ్చింది. ఈ ఆనంద్పూర్ సాహెబ్ రిజల్యూషన్ లోపల ఏంటిది అని అంటే పంజాబ్కు ఒక అటానమీ ఉండాలని అడిగినటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ కూడా ఇవాళ చేష్టలు ఉడిగిపోయి పూర్తిగా మీరేం చెప్తే అది చేస్తాము అనే స్థితికి ఎందుకు వచ్చింది? దే వాంటెడ్ టు సస్టైన్ పవర్ ఆఫ్ దెమ్. ఇది నేను పార్టీ పవర్ అని అనట్లే, పార్టీని నడుపుతున్నటువంటి కొద్దిమంది లేదా ఒకరిద్దరు వ్యక్తులు. ఏఐడిఎంకే పార్టీ కూడా ద్రవిడ రాజకీయాల్లో వచ్చింది. అసలు వాళ్ళు దేశం అనే భావనకే వ్యతిరేకం. ద్రవిడియన్ నేషనలిజం అని అన్నారు. ఇండియన్ నేషనలిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ద్రవిడిస్తాన్ కావాలి అని అన్నారు. ఈ అకాలీదళు ఖలిస్తాన్ కావాలి అని అడిగినటువంటి వాళ్ళు ఇప్పుడు వన్ నేషన్ యాక్సెప్ట్. వన్ నేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న నేషనా? ఇది కాదు కదా, వాళ్ళకు వ్యతిరేకమైన నేషనే కదా. ద్రవిడిస్తాన్ అడిగింది కదా. డిఎంకే పార్టీ పుట్టుక, దాని ఆరిజిన్ లోపలనే, దాని డిఎన్ఏ లోపలనే ఇండియన్ నేషనలిజం అనే దానికి వ్యతిరేకం అది. ఇప్పుడు మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేనేమంటానంటే పాలిటిక్స్ లోపల అవసరాలే ఉంటాయి కానీ ఐడియాలజీ అనేది ఉండదు. మరి బీజేపీకి ఎట్టుంటుంది అని మీరు అడగవచ్చు, లేదా వ్యూవర్స్ ఈ క్వశ్చన్ అడగవచ్చు. నేనేమంటానంటే ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఈజ్ ద మోస్ట్ కాన్షియస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. దే క్రియేటెడ్ ఏ పొలిటికల్ పార్టీ టు సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్. దానికోసం వాళ్ళ బ్రెయిన్ని వాడుతుంది, మీడియాని వాడుతుంది, ఎకానమీని వాడుతుంది, ఇన్స్టిట్యూషన్స్ని వాడుతుంది, రిలీజియన్ని వాడుతుంది, సర్వస్వం వాడుతుంది. అసలు దానికి మారల్స్ అనేటటువంటి ఏమీ ఉండదు. తన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. 97% ప్రజల జీవితాలని బుగ్గిపాలు చేసి కూడా అది నిలబడాలని కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. పార్లమెంటులో బీజేపీకి బలం ఉందా లేదా అనేది విషయం కాదు. బలమున్న కాంగ్రెస్ కొన్ని చేయలేకపోవచ్చు, బలం లేని బీజేపీ కొన్ని పనుల్ని చేయవచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీజేపీకి అనుకూలిస్తుందా? 100% అనుకూలిస్తుంది. అయితే ఎల్లకాలం అనుకూలించకపోవచ్చు, కానీ రాబోయే 2029 ఎన్నికలకు మాత్రం అనుకూలిస్తుంది. అయితే నా అభిప్రాయం ఏంటిది అని అంటే బీజేపీ లోపల ఉండే కొన్ని శ్రేణులు కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. అసలు కమిషను చాలా అన్డెమోక్రటిక్గా ఉన్నది. 2 మంత్రులు ఏమో దాంట్లో సభ్యులు ఉన్నారు, మెంబర్స్గా ఉన్నారు రామ్నాథ్ కోవిడ్ కమిషన్ లోపల. మంత్రులు ఎందుకండి? అసలు పొలిటికల్ సైంటిస్టులు, సోషాలజిస్టులు, రైట్, హిస్టోరియన్సు, లీగల్ ఎక్స్పర్ట్సు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్సు, ఇంటర్నేషనల్ పొలిటికల్ అవేర్నెస్ ఉండేటటువంటి ఇంటలెక్చువల్సు ఉంటే అది ఇచ్చేదాన్ని అది స్టాండర్డ్ మెడిసినా కాదా అని. ఇప్పుడు మీకు ఏదో ఇల్ హెల్త్ ఉంది అని చెప్పి బాగా పేరు మోసిన డాక్టర్ అని పోతే ప్రమాదం. పేరు మోసిన డాక్టర్కు ఎలిజిబిలిటీస్ ఉన్నాయా, ఆయన ఒక సైంటిఫిక్ మెడిసిన్ ఇవ్వగలుగుతాడా లేదా అనేటటువంటిదే ఇంపార్టెంట్.
సరే మీ ఒక్కరి జీవితం విషయంలో మీ జీవితం పోయినా పోకపోయినా దేశానికి జాతికి వచ్చే నష్టం లేదు. కానీ జాతి భవిష్యత్తుని మొత్తం ముందల పెట్టడానికి అసలు కాన్స్టిట్యూషనలిజం తెలవని మనుషుల్ని అక్కడ పెట్టి ఒక కమిషన్ రిపోర్ట్ తయారు చేసి లా కమిషన్ లోపల కూడా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టైజ్ లేనటువంటి వాళ్ళు మెంబర్లుగా ఉండి ఇదేం అన్యాయం అండి. మహిళా కమిషన్ లోపల మహిళల హక్కుల గురించి ఉండేవాళ్ళు ఉండరు. ఎస్సీ కమిషన్ లోపల అసలు ఎస్సీ కులం అంటే ఏంటిది, దాని పునాది ఏంటిది తెలియని వాళ్ళు ఉంటారు. రైట్. ఈ కమిషన్ లోపల దీనికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇచ్చేటటువంటి రికమెండేషన్స్ తోటి దేశపు యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తావా? ఆర్ దేర్ నో పీపుల్ హూ ఆర్ రియల్లీ ఎలిజిబుల్, మోరల్లీ కమిటెడ్, టెక్నికల్లీ క్వాలిఫైడ్? అంటే మీరు ఈ ఈ ఎన్నికలను, ఈ ఆలోచనను ఎట్లా చూస్తున్నారు నాకు ఓవరాల్గా? అంటే నేనేమంటున్నానంటే భవిష్యత్తు లోపల అసలు ఎన్నికే పూర్తి అవుతుందండి. ఒకవేళ 2029 లోపల బీజేపీ తిరిగి గతంలో లాంటి మెజార్టీని సమకూర్చుకోగలిగితే రాష్ట్రాల యొక్క అధికారాలని పూర్తిగా వాళ్ళు కట్ చేసేస్తారు. నేను ఫస్టే చెప్పినాను. అంటే నేషనలిస్ట్ పొలిటికల్ పార్టీస్కి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఉండదు. పవర్ డీసెంట్రలైజేషన్ అనేది ఉండదు. అది వర్టికల్గా కావచ్చు, హారిజంటల్గా కావచ్చు. అంటే లెజిస్లేచరు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఇది హారిజంటల్. వర్టికలు సెంటరు, స్టేటు, లోకలు. ఈ రకంగా పవర్ అసలు డిస్ట్రిబ్యూట్ అడ్డంగా కానీ నిలువుగా కానీ పవర్ డిస్ట్రిబ్యూట్ కావటాన్ని అది యాక్సెప్ట్ చేయదు. పవర్ ఒక దగ్గర ఉండాలి, అదే మొత్తం వ్యవస్థనంతా కూడా నడుపుతుంది. కాబట్టి రేపు న్యాయ వ్యవస్థ దగ్గర అధికారాలని కట్ చేసేస్తుంది అది, రైట్. పార్లమెంట్ అధికారాలని అది కట్ చేసేస్తుంటుంది. ఆ తర్వాత కేంద్రం అధికారాలని తొలగించేస్తూ ఉంటుంది, స్థానిక సంస్థల అధికారాలని తొలగించేస్తూ ఉంటుంది. ఇంతో అంతో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉండాలన్న ఒక ఆలోచనతోటి 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి గ్రామాలకు కొన్ని అధికారాలని ఇచ్చేసారు. భవిష్యత్తులో అవి ఉండవు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటిని కట్ చేసి పడేసేసింది ఈ రాష్ట్రం లోపల. బీజేపీ 2029 లోపల ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యి ఇంకా అనేకమైనటువంటి అంశాలు అని అంటే 1 నేషన్ 1 సిటిజన్షిప్ అనేది కూడా వస్తుంది కదా చర్చకి. రేపు అది చర్చ జరుగుతుంది. మూడోది ఏంటిదంటే దేశం పేరు ఏముండాలి అనేది చర్చ జరుగుతుంది. మీరు అడిగిరు కదా ఏముండబోతుంది రేపు ఎన్నికల ఎజెండా అని. దేశం పేరు ఏముండాలనే చర్చ జరుగుతుంది. పౌరసత్వం ఎట్లా ఉండాలి అనే చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అభివృద్ధి అనేది ఒకవేళ ఆ టైంకు ఇవి వర్కౌట్ కాకపోతే దాన్ని కూడా ఎజెండాలో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే బీజేపీ లోపల కూడా ఒక అన్సర్టనిటీ, ఒక వ్యతిరేకత మోడీ పట్ల ఉన్నది. అంటే మోడీకి లోపల ఆయన బయట పబ్లిక్ మీటింగ్లలో అడ్రస్ చేసిన దాన్ని బట్టి 2029లో కూడా నేనే వస్తున్నానని అన్నాడు. అంటే ఒకసారి ఆయన 4 సార్లు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయనే మొట్టమొదటి వ్యక్తి అత్యధిక కాలం ప్రైమ్ మినిస్టర్గా కొనసాగిన వాడు. ఈ హిస్టరీ కోసం ఆయన ఒక తపన పడుతున్నాడు వ్యక్తిగతంగా అనేది నా అభిప్రాయం. కానీ అంతర్లీనంగా లోపల చాలా ఫోర్సెస్ దీనికి అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. రెండో అంశం ఏంటిది అని అంటే ఆర్ఎస్ఎస్ లేదా బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అన్నీ కూడా బేసికల్గానే ఈ శూద్ర ప్రాంతీయ రాజకీయాలని మొత్తం నాశనం చేయాలి అని అంటే ఇదొకటి చాలా బలంగా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోటి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ అంశాలతోటి 29 లోపల ఎన్నిక జరుగుతుంది. బహుశా అంటే ఇప్పుడున్న కండిషన్ని బట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న కండిషన్ని బట్టి 29లో బీజేపీ మరింత బలాన్ని పొందవచ్చు. కానీ నేనేమంటున్నానంటే సబ్జెక్ట్ కరెక్షన్ 1-2 సంవత్సరాల లోపల జరిగేటటువంటి మూమెంట్సు, రెప్రెషన్సు ఇట్లాంటి ఇంకొక 4-5 ఏమన్నా కొత్తగా వస్తే దాని నుంచి ఒకవేళ బలహీన పడితే పడవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషనే ఒకవేళ 2029లో కూడా ఉండేటట్లయితే తిరిగి బీజేపీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. నేను క్లియర్గా చెప్తున్నా, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల కూడా
హైదరాబాద్లో బీజేపీ బిగ్గెస్ట్ గెయిన్ చేస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బహుశా ఇది రెండో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా సాంకేతికపరమైన అంశాలకు సంబంధించిన ఉన్నది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రజాస్వామికమైన మౌలిక అంశాల చర్చ ఇందులో ఉన్నది. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, లేదా ఈ మొత్తం అంశం పైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.